ఫీమేల్ ఇంటిమేట్ సర్జరీ లేదా రీసెంట్ డేస్లో కాస్మెటిక్ గైనకాలజీ అనే వర్డ్ ఎక్కువగా వింటున్నాం కదండి. నమస్తే, నేను డాక్టర్ శిరీష రాజేష్, బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ అండ్ ఫెలో ఇన్ ఐయాప్స్ కాస్మెటిక్ సర్జరీ. కాస్మెటిక్ గైనకాలజీ కింద మనకి మేజర్గా 3 ప్రొసీజర్స్ చేయడం జరుగుతుంది. అందులో ఫస్ట్ ఇది లేబియాప్లాస్టీ, నెక్స్ట్ వెజెనోప్లాస్టీ అండ్ హైమెనోప్లాస్టీ. లేబియాప్లాస్టీ ఇందులో మనం ఏం చేస్తాం? వెజైనాకి అవుటర్ లిప్స్, ఇన్నర్ లిప్స్ ఉంటుందండి. ఇన్నర్ లిప్ అనేటువంటిది కనిపించకుండా మామూలుగా కవర్ అయి ఉంటుంది, బట్ కొంతమందిలో అది బయటకు కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల ఏంటి సమస్య అంటే, కొంతమందిలో అది డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది, అక్కడి నుంచి ప్యాంటీస్ తడుస్తూ ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, యూటీఐ వస్తుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంది. వాకింగ్ చేసేటప్పుడు కానీ అలాంటప్పుడు కూడా రాపిడ్ ఎక్కువయ్యి అక్కడ ఎక్కువ ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుంది. సో దీనికి మనం లేబియాప్లాస్టీ సర్జరీ ద్వారా దీన్ని కరెక్షన్ చేయొచ్చు. నెక్స్ట్ హైమెనోప్లాస్టీ. హైమెనోప్లాస్టీ ఇది వెజనిటీని రెస్టోర్ చేయడం అనేసి అంటారండి. స్కిన్ మెంబ్రెన్ హైమన్ ఉంటుంది, అది రప్చర్ అయినప్పుడు రకరకాల రీజన్స్ వల్ల తిరిగి దాన్ని మనం హైమన్ని రిక్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రొసీజర్ని హైమెనోప్లాస్టీ అంటాం. నెక్స్ట్ వెజెనోప్లాస్టీ. వెజెనోప్లాస్టీ ఎందుకు చేస్తామంటే, వెజైనా బాగా లూజ్గా ఉన్నప్పుడు, సెక్షువల్ ఇంటిమసీ తగ్గి డిసాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడు ఈ 3 సర్జరీస్ ఎస్ఆర్ ఆకృతి ప్లాస్టిక్ సర్జరీలో చేయడం జరుగుతుంది.